హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్త్ విత్ ఏఆర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడబోయేది మన పాచన వ్యవస్థని బలంగా ఆరోగ్యంగా ఉంచుకోవడానికి 10 చాలా ముఖ్యమైన సులభమైన చిట్కాల గురించి. పాచన వ్యవస్థ అనగా డైజెస్టివ్ సిస్టమ్. పాచనం సరిగా లేకపోతే పొట్ట ఉబ్బరం, మలబద్ధకం, గుండెల్లో మంట, ఆహారం జీర్ణం కాకపోవడం వంటి సమస్యలు వచ్చేస్తాయి. చాలామంది ఇలాంటి సమస్య వచ్చినప్పుడు వెంటనే ఎసిడిటీ టాబ్లెట్స్, జెల్, హింగ్ గోళీలు తీసుకుంటారు. కానీ అవి తాత్కాలిక ఉపశాంతి ఇస్తాయి తప్ప సమస్యని మూలంగా తగ్గించవు, రిపీట్ అవుతూనే ఉంటాయి. కాబట్టి ఈరోజు చెప్పబోయే 10 చిట్కాలు మీ జీర్ణ వ్యవస్థని బలపరుస్తాయి, సమస్యలు రాకుండా చేస్తాయి. అంతేకాదు, ఎనర్జీ లెవెల్స్ పెరిగి మొత్తం ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. పొట్ట బాగుంటే అన్నీ బాగుంటాయి అన్నట్టు. మొదటి చిట్కా, పీచు పదార్థాలు అనగా ఫైబర్ పదార్థాలు ఎక్కువ తీసుకోండి. ఫైబర్ అంటే మన డైజెస్టివ్ సిస్టమ్కి సూపర్ హీరో లాంటిది. దీనిలో 2 రకాలు ఉన్నాయి. నీళ్లల్లో కరిగేది, కరగనిది. కరిగేది మలాన్ని మృదువుగా చేసి సులభంగా బయటకు రావడానికి సహాయపడుతుంది. కరగనిది పేగుల్ని శుభ్రం చేసి టాక్సిన్స్ తొలగిస్తుంది. అలాగే మంచి బ్యాక్టీరియా పెరగడానికి కూడా ఫైబర్ చాలా అవసరం. ఫలితంగా డైజెషన్ బాగుంటుంది, రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. పళ్ళు, కూరగాయలు, సంపూర్ణ ధాన్యాలు అనగా బ్రౌన్ రైస్, గోధుమలు, పప్పులు ఇవన్నీ మీ డైట్లో ఎక్కువ చేసుకోండి. ఇది మొదటి బేసిక్ స్టెప్. రెండో చిట్కా, చూయింగ్ గమ్ చప్పరించండి. ఇది వినగానే ఆశ్చర్యపోతారేమో, కానీ నిజంగా ఉపయోగకరమైన టిప్. ఎసిడిటీ, గుండెల్లో మంట, ఛాతీలో మంట వచ్చినప్పుడు షుగర్ ఫ్రీ గమ్ చప్పరిస్తే చాలా ఉపశాంతి కలుగుతుంది. ఎందుకంటే గమ్ చప్పరించడం వల్ల నోట్లో ఎక్కువ సాలివా వస్తుంది. ఆ ఉమ్మి ఆల్కలైన్ గుణం కలిగి ఉంటుంది కాబట్టి పొట్టలోని యాసిడ్ని తగ్గిస్తుంది, ఫుడ్ పైప్ని కూడా రక్షిస్తుంది. హెవీ భోజనం తర్వాత ట్రై చేసి చూడండి, బాగా వర్క్ అవుతుంది. మూడో చిట్కా, తగినంత మాత్రమే తినండి, ఓవర్ ఈటింగ్ చేయకండి. పొట్ట పూర్తిగా నిండకుండా కానీ ఖాళీగా కూడా ఉండకుండా తినాలి. బ్లోటింగ్, ఇండైజెషన్ వచ్చే వాళ్ళకి ఇది సూపర్ టిప్. పొట్ట సామర్థ్యంలో 3వ వంతు సాలిడ్ ఫుడ్, 3వ వంతు లిక్విడ్, 3వ వంతు గాలి లేదా ఖాళీగా ఉంచండి. ఇలా చేస్తే జీర్ణం సులభంగా అవుతుంది, హెవీగా అనిపించదు. నా సలహా, రోజుకి 3 సార్లు మాత్రమే తినండి. భోజనం రాత్రి సూర్యాస్తమయానికి ముందే పూర్తి చేయండి. ఇలా చేస్తే జీర్ణ వ్యవస్థకి రెస్ట్ లభిస్తుంది, రిపేర్ అవుతుంది. 4వ చిట్కా, ఎప్పుడూ హైడ్రేటెడ్గా ఉండండి. రోజుకి 8 నుండి 10 గ్లాసుల నీళ్లు తాగాలి. నీళ్లు తక్కువ తాగితే మలబద్ధకం, ఎసిడిటీ సమస్యలు వస్తాయి. ఫైబర్ పనిచేయడానికి కూడా నీళ్లు అవసరం. కానీ భోజనం తర్వాత వెంటనే నీళ్లు తాగకండి. కనీసం అరగంట తర్వాత తాగండి. లేకపోతే జీర్ణాగ్ని అనగా డైజెస్టివ్ ఫైర్ బలహీనపడుతుంది. 5వ చిట్కా, రోజు శారీరక వ్యాయామం చేయండి. వాకింగ్, యోగా, సైక్లింగ్ రోజుకి అరగంట నుంచి గంట వరకు చేయండి. ఇది పేగుల మూమెంట్ని మెరుగుపరుస్తుంది, గ్యాస్ సమస్య తగ్గుతుంది, మలబద్ధకం రాదు. భోజనం తర్వాత 10 నుండి 15 నిమిషాలు నెమ్మదిగా నడవటం చాలా బెస్ట్. బ్లోటింగ్, గ్యాస్ తగ్గుతాయి. 6వ చిట్కా, ప్రోబయోటిక్స్ తీసుకోండి. మంచి బ్యాక్టీరియా అంటే ప్రోబయోటిక్స్. ఇవి పేగుల్లో ఉండే జీర్ణక్రియకి సహాయపడతాయి, ఇమ్యూనిటీ పెంచుతాయి. పెరుగు, మజ్జిగ, పనీర్, ఆపిల్ సైడర్ వినగర్ ఇవి ప్రోబయోటిక్స్తో రిచ్. రోజు తీసుకుంటే పాచనం సూపర్ అవుతుంది. 7వ చిట్కా, స్ట్రెస్ని కంట్రోల్ చేయండి. స్ట్రెస్ ఉంటే జీర్ణ వ్యవస్థ బాగా పాడవుతుంది. అల్సర్, ఐబిఎస్ వంటివి వచ్చే అవకాశం ఉంది. మంచి బ్యాక్టీరియా కూడా తగ్గిపోతాయి. యోగా, మెడిటేషన్, ఊపిరి వ్యాయామాలు చేసి స్ట్రెస్ తగ్గించండి. 8వ చిట్కా, మీకు సరిపడే ఫుడ్స్ గుర్తించండి. ప్రతి వ్యక్తి బాడీ భిన్నం. కొందరికి పాల ఉత్పత్తులు సరిపోవు, కొందరికి మసాలా ఫుడ్ సమస్య ఇస్తుంది. ఫుడ్ డైరీ మెయింటైన్ చేయండి. ఏం తిన్నారు, ఎలా ఫీల్ అయ్యారు రాయండి. ట్రిగ్గర్ ఫుడ్స్ దూరంగా ఉంచండి. 9వ చిట్కా, పొగాకు,
మద్యం మానేయండి. సిగరెట్ యాసిడ్ రిఫ్లక్స్ అల్సర్ తెచ్చిపెడుతుంది. ఎక్కువ మద్యం పొట్ట లైనింగ్ని దెబ్బతీసి లివర్ని కూడా దెబ్బతీస్తుంది. ఇవి మానేస్తే జీర్ణ వ్యవస్థ బాగా బలపడుతుంది. 10వ చిట్కా, భోజనాన్ని నెమ్మదిగా బాగా నమలండి. ఇది ఎక్కువ మంది మర్చిపోతారు. నెమ్మదిగా తినటం, బాగా నమలటం వల్ల జీర్ణక్రియ మొదటి నుంచే సులభమవుతుంది. స్ట్రెస్ లేకుండా టీవీ చూడకుండా తినండి. ఈ 10 చిట్కాలు రెగ్యులర్గా ఫాలో అయితే మీ పాచన వ్యవస్థ సూపర్ స్ట్రాంగ్ అవుతుంది. సమస్యలు దూరం అవుతాయి. ట్రై చేసి చూడండి. మీ అనుభవం కామెంట్స్లో షేర్ చేయండి. మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.